కాకినాడ కార్పొరేషన్లోని శానిటేషన్ 5వ సర్కిల్ పరిధిలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రతపై అవగాహన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో కూటమి నాయకులు బడే కృష్ణ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ కారణంగా పర్యావరణానికి చాలా హానికరమని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ చేపట్టడం జరిగిందని వివరించారు. కార్యక్రమంలో నాయకులు చొక్కాగిరి, అర్జిళ్ల సత్యానందం, సూరాడ తాతాజీ, మల్లాడి రామలక్ష్మణ్, హెల్త్ అసిస్టెంట్ మునిరాజు, అడ్మిన్ మోహన్, స్నేహ, పిరాతి గణేష్, కోనాడ రమణ తదితరులు పాల్గొన్నారు. మన పరిసరాలు ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ప్లాస్టిక్ని వాడకుండా ఉండడం గురించి ర్యాలీ నిర్వహిస్తున్నాం. వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మన 17వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ గిరి గారు, అలాగే అర్జున గారు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నాకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ముఖ్యంగా ప్లాస్టిక్ వల్ల పర్యావరణం చాలా దెబ్బతింటుంది. మన ప్రభుత్వాలు ఎన్ని నిషేధాలు తీసుకొచ్చినా కానీ ప్లాస్టిక్ అనేది విచ్చలవిడిగా వాడటం జరుగుతుంది. దానివల్ల పర్యావరణం చాలా దెబ్బతింటుంది. అలాగే చెత్త మన ముఖ్యంగా మన ఇల్లు పరిశుభ్రంగా ఉంటే మన వీధి పరిశుభ్రంగా ఉంటుంది, మన వీధి పరిశుభ్రంగా ఉంటే మన నగరం పరిశుభ్రంగా ఉంటుంది. దాని గురించి చాలా ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించేలాగా ర్యాలీ చేపట్టడం జరిగింది. అయితే చాలామంది మన ప్రభుత్వం ఎన్ని విధానాలు తీసుకొచ్చినా కానీ చాలామంది ఇంకా ఇంటి ముందు రోడ్డు మీద చెత్త వేయడం జరుగుతుంది. అలా వేయకుండా ఉండి మీరు మా పరిశుభ్రంగా మా మున్సిపాలిటీ సిబ్బంది మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ చెత్త కలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చినప్పుడు అది తీసుకుని ఊరు చివరిని ఎక్కడో డంపింగ్ యార్డ్లో వేసి మన పరిసరాలు అందరూ శుభ్రంగా ఉంచుతారు. కాబట్టి ప్రజలందరూ సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగానే కోరుకుంటున్నాను.